వావ్ మామ్, మీ ప్రేమ ఏంటి ఇంత గొప్పగా ఉంది? ప్రేమ ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. తన ఇంటికే వెళ్ళుంటాడు, వెళ్దాంరా. నేను రాను, తనని ఫేస్ చేయలేను. అయినా నీ ముందు నిలబడాల్సిన అవసరం మా ప్రేమకేంటి? నీ కర్మ. ఇక్కడే చదువుకుంటావు, ఎక్కడ చదువుకుంటావు చూసావుగా. నేను వదిలేసిన హ్యాంకీనే దాచిపెట్టుకున్నాడు. నన్ను గుర్తుపట్టడా? పిచ్చిదాన్ని. నీకోసం టెస్ట్ చేస్తే మా ప్రేమని నేను అవమానించినట్టు, నన్ను నేనే ఇన్సల్ట్ చేసుకున్నట్టు. అది కాదు మా. మెహక్, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి మా? కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా? మా, నేను 3 సార్లు లవ్లో పడ్డాను, కానీ ఒక్కసారి కూడా నీలా లేను. ఆ 3 బాయ్ ఫ్రెండ్స్లో ఒక్కడు కూడా రామ్ గారిలా లేడు. 1 ఇయర్ కలిసి తిరిగాం, బ్రేకప్ అని చెప్పి 1 ఇయర్ తర్వాత కనిపించాడు. మీసాలు గడ్డలు ట్రిమ్మింగ్ చేయించుకున్నాడని గుర్తుపట్టలేకపోయా. మీ ప్రేమ ఏంటమ్మా ఇలా ఉంది? అర్జెంట్గా ప్రేమలో పడిపోవాలనిపిస్తోంది. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ నాకు దొరికితే ప్రపంచం మై ఫుట్ అనేదాన్ని. యు మిస్డ్ అ లాట్ మా. ప్లీజ్ మా, నా కోసం ఒక్కసారి కనిపించు. గుర్తుపట్టకపోయినా పర్లేదు, నేను ఇక్కడే చదువుకుంటా. గుర్తుపట్టాడంటే కొట్టేస్తాను. మా ప్లీజ్ మా, ముందు గుర్తుపట్టడేమో చూద్దాం అనుకున్నామా, కానీ ఇప్పుడు చూస్తే చాలా అనిపిస్తుంది. ప్లీజ్ మా, నా కోసం ప్లీజ్. మెహక్, ఫ్లైట్కి టైం అవుతుంది. గిఫ్ట్ ఏదో ఇస్తానన్నావు. ప్లీజ్ మా. నా దగ్గరే ఉంచుకుంటా. నేను వచ్చినట్టు కూడా రామ్కి తెలియని అవసరం లేదు. మా, ఇంకా నిన్నే లవ్ చేస్తున్నాడు కదా, వైఫ్ ఎలా కాపురం చేస్తుంది? నీ ప్లేస్లో ఉంది కదా, చూడాలని లేదా? నో మెహక్, నేను చూడలేను. ఐ జస్ట్ కాంట్. తను అడిగితే ఒక్కదానికి కూడా నా దగ్గర ఆన్సర్ లేదు. భర్త మనసులో భార్య లేకపోతే నరకం. ఇట్స్ అ హెల్. ఆమెకి నేను ఇచ్చిన ఆ నరకాన్ని నేను ఫేస్ చేయలేను. అది కాదు మా. కొంచెం వాల్యూమ్ పెంచుతావా? సాక్ష్యమే నీవని నన్ను నీడు చాటని. యా బాత్ హే జీ. అందుకే ఆత్రేయ గారిని మనసు కవి అన్నారు. ఇప్పుడు మీకోసం ఈ లవ్లీ సాంగ్. ప్రేమతో మీ ఆర్జే పార్వతి సైనింగ్ ఆఫ్. మీరు వింటున్నారు రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. రేడియో మిర్చి ఆఫీస్ తెలుసా బాబు? పక్కనే మేడం. తీసుకెళ్ళు. ఎందుకు? ఈ ఆర్జే పార్వతి రామ్ కూతురు. ఎలా చెప్తున్నావు? రామ్ వాళ్ళ అమ్మగారి పేరు కూడా పార్వతి. ఓ, ఇది నాకు పుట్టాల్సింది, కుదరలేదు. కనీసం చూసి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ. పార్వతి? అవునండి. రాజారాం అమ్మాయివేనా? చెప్పండి. మీ నాన్న నాకు తెలుసు. మీ ఇంట్లో సంగీతం నేర్చుకున్నాను. ఓ, మీ పేరేంటి?
ముంతాజ్. ఓ ముస్లిమ్సా? అదేంటి అలా అడిగావు? అదేం లేదండి, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే. మా నాన్నగారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, మీ వాళ్ళే. మీకు తెలుసుండాలే. తెలీదు. ఏ? వదిలేసింది. మీ మమ్మీకి కూడా తెలుసా? నాకన్నా బాగా తెలుసు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, చెప్పండి. ఏం లేదు, చూడాలనిపించింది. నీ వాయిస్ మీ బామ్మగారిని గుర్తు చేసింది. నువ్వు కూడా చక్కగా ఉన్నావు, నీ గొంతులాగా. థ్యాంక్ యూ ముంతాజ్ గారు, మీరు కూడా చాలా అందంగా అన్నారు. తను మీ చెల్లెలా? షీస్ మై మామ్. యూ లుక్ సో యంగ్. మీకంత వయసు ఏం కనిపించట్లేదు తెలుసా? నీది మీ అమ్మ పోలిక. కరెక్ట్ గా గెస్ చేశారే. మా నాన్నగారు కూడా అదే అంటుంటారు. ఓ లుక్, మై మామ్. నాకెందుకులేమ్మా మీ మటన్ పులిహోర, మీరే బాగా మెక్కండి. హలో, చెప్పమ్మా. వస్తానన్నావు, వెయిట్ చేస్తున్నాను. సారీ అమ్మా, నేను రాలేను, నువ్వు వెళ్ళిపో. నువ్వెప్పుడు ఇంతేనే, అమ్మంటే ఇష్టం లేదు. అబ్బా, నాకు వెహికల్ లేదమ్మా, నాన్నగారు వచ్చేదాకా నేను రాలేను. ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు. ఏమైందమ్మా? ఫ్లైట్కి టైం అయింది, వెళ్దాం పదా. వస్తానమ్మా. ఇది మీ నాన్నకిద్దామని తీసుకొచ్చాను, నువ్విచ్చే. 5 minutes ఆగండి, నాన్న వస్తున్నారు, మీరే ఇవ్వచ్చు. టైం అయిపోయింది, ఫ్లైట్ మిస్ అవుతుంది, వెళ్ళిపోవాలి. సరే అండి. నాన్న, మీరు కొంచెం ముందు రావాల్సింది. దేనికిరా? మీ ఫ్రెండ్ ఎవరో. నా ఫ్రెండ్. హలో, చెప్పండి సార్. వావ్, దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సార్.